పెన్షన్ రివిజన్ విషయంలో మెంబర్ సర్వీసెస్ మాటిమాటికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ ఎందుకు చేస్తారు, మా పని మీ పనే చేస్తున్నాము అని చెప్పి ఒక 20 రోజులు వీళ్ళందరినీ దూరం పెట్టిన తర్వాత సరే వివిధ కారణాలతో ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి వీళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ చెప్పడం బిగిన్ చేశారు. నిన్న ఒక కీలకమైన ప్రధానాంశం జరిగింది. ఏంటి అని అంటే ఇంటర్నల్ ఫైనాన్స్ ఆఫ్ డిఓటీ వాళ్ళు దాదాపు వాళ్ళ దగ్గర ఒక 15-20 రోజులు ఏ ఫిట్మెంట్ అయితే ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయి అన్న రకరకాలైన లెక్కలు క్యాలిక్యులేట్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్కి పంపించారు. మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వాళ్ళు ఫైనల్ నోట్ ఒకటి ప్రిపేర్ చేసి దాని మీద డిఓటీ సెక్రటరీ అప్రూవల్తో కమ్యూనికేషన్ల మంత్రి గౌరవనీయ శ్రీ అశ్విని వైష్ణవ్ గారి అప్రూవల్ తీసుకోవాలి. దీనికోసం నోటు ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని మెంబర్ సర్వీసెస్, మెంబర్ ఫైనాన్స్, డిఓటీ సెక్రటరీ వీళ్ళు ముగ్గురు కూర్చుని వీళ్ళు ఒక మాట అనుకుని ఎంత ఫిట్మెంట్ రికమెండ్ చేస్తే బాగుంటుంది, దాన్ని మినిస్టర్తో ఏమేం చేయాలి అన్న దాని మీద ఫైనల్ నోటు ప్రిపేర్ చేసేసారు. ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఫైనల్ నోటు ప్రిపేర్ చేశారు. ఇప్పుడు 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఏంటి? మినిస్టర్ గారు దాని మీద అప్రూవ్ పెట్టడం. పార్లమెంట్ సమావేశాల మూలంగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ నెలాఖరుకు కానీ లేదా మొదటి వారంలో కానీ దాన్ని ఫైనలైజ్ చేద్దాం, ఒకరోజు కూర్చొని డిస్కస్ చేసి ఏ ఫిట్మెంట్ అయితే ఎంత అనేదని మంత్రి చెప్పారని. కాబట్టి ఈ నెలాఖరుకి కానీ ఫస్ట్ వీక్లో కానీ కమ్యూనికేషన్ల మంత్రి దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. డిఓటీలోని మెంబర్ ఫైనాన్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం కమ్యూనికేషన్ల మంత్రి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్డ్ నోట్ని మరిన్ని వివరాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్ కోసం పంపిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత క్యాబినెట్ నోటు ప్రిపేర్ చేస్తారు. అంటే 2 ప్రాసెస్లు, ఇప్పుడు 3 ప్రాసెస్లు మిగిలి ఉన్నాయి. ఒకటి కమ్యూనికేషన్ల మంత్రి సంతకం తీసుకోవటం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళ అనుమతి తీసుకోవటం, ఆ తర్వాత క్యాబినెట్ నోటు తయారవుతుంది. ఈ 3 ప్రాసెస్లో ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఎస్టాబ్లిష్మెంట్ ప్రిపేర్ చేయటం, ఎంత ఫిట్మెంట్ పెన్షన్ రివిజన్ ఇవ్వాలి అన్న అంశం మీద కమ్యూనికేషన్ల మంత్రి అనుమతి తీసుకోవటానికి వేచే దశకు వచ్చింది ఫైలు. ఆయన ఎటు మనకి డీలింకింగ్కి అంగీకరించారు కాబట్టి ప్రాబ్లం ఉండే అవకాశం ఏం లేదు. ఎంత ఫిట్మెంట్ ఇస్తారు అన్నది కమ్యూనికేషన్ల మంత్రి సంతకం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఫైల్ వెళ్ళాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్థిక శాఖ కిందే ఉంది కాబట్టి ఒక్కసారి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనుమతిస్తే క్యాబినెట్ నోటు వివిధ డిపార్ట్మెంట్లకి, హోంశాఖకి, పర్సనల్ శాఖకి, లీగల్కి, ఇట్లా ఒక 4-5 డిపార్ట్మెంట్లకి వెళ్తుంది. ఆ 4-5 డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన కామెంట్లతో వీళ్ళు ఫైనల్ క్యాబినెట్ నోట్ పంపించేస్తారు. సో ప్రాసెస్ క్యాబినెట్ నోట్ ఒకసారి ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి ఏ ఫైనల్ వన్. అదొకటి సంతోషించాల్సిన అంశం. రెండో కీలకమైన అంశం మెంబర్ సర్వీసెస్ నిన్న పెన్షన్ అసోసియేషన్లతో చెప్పారు. చాలా కీలకం ఇది. పెన్షన్ రివిజన్ కంటే డీలింకింగ్ ఉత్తర్వులు తీసుకోండి అని నేను 2-3 వీడియోల్లో చెప్పిన విషయం మీరు గుర్తించే ఉంటారు. నిన్న మెంబర్ సర్వీసెస్ ఒక మాట ఏం చెప్పారు అని అంటే పెన్షన్ రివిజన్లో పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా మేము దీంట్లో ప్రతిపాదిస్తున్నాము. ఏంటా ప్రతిపాదన అనేది మేము కమ్యూనికేషన్ల మంత్రితో చర్చించిన తర్వాత అది కూడా ఫైనలైజ్ చేస్తామన్నారు. అంటే డీలింకింగ్ అన్నదానికి, ప్రొసీజర్ ఎంత అన్నదానికి, ఫిట్మెంట్ ఎంత అన్నదానికి కూడా వాళ్ళు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దీంట్లో చూపించబోతున్నారు. సో ఇది కీలకం. ఎందుకు కీలకము అని అంటే ఒకవేళ డీలింకింగ్ ఇప్పుడు ఒప్పుకున్న ప్రాసెస్ జరిగిన పర్మనెంట్ సొల్యూషన్ లేకపోతే నేను ఇదివరకే చెప్పినట్లు రేపొద్దున మీరు అప్పుడేదో ఒత్తిడి చేశారు కాబట్టి పొలిటికల్ డెసిషన్ అయింది, పే కమిషన్ లేకుండా మీకు ఎట్లా వస్తుంది అని అనే డిఓటీ అవకాశం ఉంటుంది. లేదా మీరు ప్రాసెస్ చేయండి అని
ఇప్పుడు పట్టినట్టే మళ్ళీ 5 ఏళ్ళు డిఓటీ చుట్టూ 2027లో కూడా తిరగాల్సి ఉంటుంది. ఇవి రెండు తప్పించుకోవాలంటే, ఇవి రెండు జరగకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలకి వేతన సవరణ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత దాంతోపాటే పెన్షన్ రివిజన్ కూడా ఇమ్మీడియట్గా జరగాలంటే దీని మీద ఒక పర్మనెంట్ సొల్యూషను ఉత్తర్వుల రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మెంబర్ సర్వీసెస్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవాలని కూడా మేము అనుకుంటున్నాం. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో చూపిస్తామని చెప్పారు. కాబట్టి ఇది ఒక కీలకమైన పరిణామం. చాలామంది ఏమంటున్నారంటే, సార్ మీరు ఎంటీఎన్ఎల్ విషయాలు వాళ్ళని కదపటం ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అంటున్నారు. అయినా మళ్ళీ మా ఎంటీఎన్ఎల్ వాళ్ళతోనే వెళ్ళారు కదా అసోసియేషన్లో. మరి ఎంటీఎన్ఎల్ ఇష్యూలో ఉన్న పెండింగ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది ఒక కీలకమైన అంశం. ఎంటీఎన్ఎల్ విషయాల్లో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్నదానికి క్లారిఫికేషన్ వాళ్ళే చెప్పాలి. దాని మూలంగా మనకు నష్టం జరుగుతుంది అని ఇదివరకే 2-3 వీడియోలలో చెప్పాను నేను. దాని మూలంగా మమ్మల్ని విమర్శిస్తున్నాడని వాళ్ళ కోపాలు కూడా వచ్చినాయి. కోపం వస్తే లేకపోతే నా వీడియోలు చూడొద్దంటే నాకు జరిగే నష్టమేం లేదు. కానీ అయితే ఎంటీఎన్ఎల్ వాళ్ళకి 78.2 లేదు, 73.8 ఉంది వాళ్ళకి. అంటే ఇంకొక 5% తక్కువ ఉన్నారు వాళ్ళు. ఆ 5% అప్రూవల్ ఇవ్వటానికి డిఓటీ అంగీకరించింది. దాని మీద ఆ 5% డిఏని ఇచ్చి 78.2 ఎంటీఎన్ఎల్ కూడా చేయటానికి ప్రతిపాదన డిఓటీ అప్రూవల్ కోసం పంపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు వీళ్ళు ఆమోదిస్తే ఆ అంశం వస్తుంది. అప్పుడు 78.2 వాళ్ళకి రావాలి. 2013 నుంచి వాళ్ళకి పెన్షన్ రివిజన్ వచ్చిన తర్వాత, అంతకుముందు వాళ్ళకి పెన్షన్ లేదు. బిఎస్ఎన్ఎల్ రూల్స్ ప్రకారం మాకు పెన్షన్ ఇవ్వండి అని 2013లో వాళ్ళకు ఉత్తర్వు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టటం. ఇదొక కీలకమైన అంశం. అయితే ఈ క్యాబినెట్ నోటో లేకపోతే ఇంటర్నల్ ఫైనాన్స్ వాళ్ళు, ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, డిఓటీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి పంపే ఫైల్లో మెంబర్ సర్వీసెస్ ఇదివరకే చెప్పినట్లు బిఎస్ఎన్ఎల్ విషయంలో పెన్షన్ రివిజన్కి ఏం ప్రాబ్లమ్స్ లేవు. స్కేల్స్ రివిజన్ చేసిన తర్వాత డబ్బులు కూడా కడతామని ఇదివరకే మాకు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చెప్పింది. 2017 నుంచి నోషనల్గా స్కేల్స్ మార్చిన, పే ఫిక్సేషన్ చేసిన ప్రాబ్లం ఏం లేదు, డబ్బులు కడతానని వాళ్ళు చెప్పారు. కానీ ఎంటీఎన్ఎల్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. అయితే నోట్ మూవ్ చేసేటప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇష్యూ, ఎంటీఎన్ఎల్ ఇష్యూ రెండు కంపల్సరీగా విడివిడిగా చూపించాల్సి వస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిఓటీ ఏమి ప్రతిపాదించింది, ఎంటీఎన్ఎల్ విషయంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఎంటీఎన్ఎల్ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఏం సొల్యూషన్ చూపిస్తారు. ఇది కీలకం. ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు మెర్జ్ చేయబోతున్నాం కదా అప్పుడు చూసుకుందాంలే అని అంటే మనం ఇబ్బంది పడతాం. ఎంటీఎన్ఎల్ వల్ల బిఎస్ఎన్ఎల్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా బిఎస్ఎన్ఎల్ది క్లియర్గా ఉంది కదా, బిఎస్ఎన్ఎల్కి ఇవ్వండి, వీ విల్ సీ అట్ ద టైమ్ ఆఫ్ మెర్జర్ టైంలో ఎంటీఎన్ఎల్ పెన్షన్ అన్నాము అని అంటే ఓకే, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు రాటిఫై చేస్తున్నాము, వాళ్ళ ప్రాబ్లం లేదు. కానీ అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకోవటం ఎందుకు అన్న బాధ నాలో ఉండింది. ఇప్పుడు ఫైనల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దాకా కమ్యూనికేషన్ల మంత్రి అప్రూవల్ అయిన తర్వాత వెళ్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తీసుకునే కీలకమైన నిర్ణయాలను బట్టి ఎంటీఎన్ఎల్ వల్ల మనకు ఇబ్బంది కలిగిందా కలగలేదా అని ఉంటుంది. అయితే బిఎస్ఎన్ఎల్ పరంగా ఏమీ లేదు కాబట్టి కీలకంగా బిఎస్ఎన్ఎల్ ఇష్యూలో ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జర్ కనీసం సంవత్సరం తీసుకుంటుంది కాబట్టి ఇంకొక సంవత్సరం ఈ ఒత్తిడి కంటే ఇచ్చేయాలనే నిర్ణయమే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. అలా కాకుండా ఏదన్నా టెక్నికల్ సాంకేతిక కారణాలు చూపించి అడ్డం పడితే మాత్రం ఎంటీఎన్ఎల్ విషయాన్ని కలుపుకున్నందుకు మనం నిజంగానే మన పెన్షన్ అసోసియేషన్లని బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.